ఈ ఏడాది 330 మంది యాత్రికులను అన్ని వసతులతో విజయవంతంగా హజ్ యాత్రకు పంపామని ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్ రేష్మా పర్వీన్ తెలిపారు. వారందరికీ హజ్ యాత్రలో ఎలా ఉండాలో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని తెలిపారు. వీరి కోసం ఒక్కొక్కరికి 13,800 చొప్పున 24,42,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ఆమె వివరించారు. వారిలాగే సాంకేతిక కారణాల వల్ల ఆగిపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ లగేజ్ ని మదీనా పంపిందని తెలిపారు. ముస్లిం పక్షపాతిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఫారూక్ హజ్ యాత్రపై ఇంత శ్రద్ధ వహిస్తే వైసీపీ నేతలు విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. వైసీపీ హయాంలో హౌస్ నిర్మిస్తామని ప్రకటించి ఏమీ చేయలేదని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని రేష్మా పర్వీన్ హితవు పలికారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఎస్ రేష్మా పర్వీన్. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాను. ఈ నెల 18, 19వ తేదీన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 333 మంది హజ్ యాత్రికులు హజ్కు వెళ్ళడం జరిగింది. వాళ్లకు ఈసారి ఏసీ హోటల్ దగ్గర నుంచి వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళందరికీ కూడా భోజన వసతి, హజ్ క్యాంప్, తర్వాత వచ్చేసి అక్కడ హజ్లో ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి భోజన వసతి కల్పించడం జరిగింది. వీళ్ళకందరికీ మన హజ్ యాత్రకు వెళ్ళే హాజీలకు అందరికీ ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని మన మైనార్టీ ముస్లిం పక్షపాతి అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రి గౌరవనీయులైన శ్రీ లోకేష్ అన్న గారు, మరియు మన మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు, తర్వాత వచ్చేసి మన మైనార్టీ సలహాదారులు అయినటువంటి మన షరీఫ్ సాబ్ గారు, ప్రతి ఒక్కరూ కూడా హాజీలకు అసౌకర్యం కలగకుండా వాళ్ళని చూసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క హాజీకి చిన్న అసౌకర్యం కూడా కలగకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మేము మా చైర్మన్ గారు కానీ, మా మినిస్టర్ కానీ, మా చైర్మన్ కానీ, మా మెంబర్స్ అందరూ కూడా వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొని ఎంతో జాగ్రత్తగా వాళ్లకు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి వాళ్ళను సాగనంపి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళను పంపడం జరిగింది. అలా 18, 19వ తేదీకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. 19వ తేదీన 177 మంది హజ్ యాత్రికులు వెళ్ళిన హాజీలకు వాళ్ళ సామాను వచ్చేసి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎయిర్పోర్ట్ లోనే ఉండడం జరిగింది. దానికి మేము ఎంతో చింతించినాము. తర్వాత వచ్చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన నారా లోకేష్ అన్న గారు కానీ, మన మినిస్టర్ కానీ, తర్వాత మన షరీఫ్ సాబ్ గారు కానీ, మా చైర్మన్ అందరూ కలిసి వాళ్ళ సామాను టైంకి పంపించాలని చెప్పేసి ఎయిర్లైన్స్ తో కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత మా చైర్మన్ కానీ, మా హజ్ కమిటీ మెంబర్లందరికీ కూడా మా మంత్రి గారు అక్కడ కోల్కతాకు పంపించి, ఇక్కడ నుంచి కంటైనర్లలో సామాన్లన్నీ పంపించి, వాళ్ళ లగేజ్ పంపించి, మాకు కూడా కోల్కతాకు పంపించి, అక్కడ నుంచి ఆ సామాన్ మొత్తం వాళ్ళ లగేజ్ మదీనాకు పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళకి లగేజ్ చేరిన తర్వాత వాళ్ళతో మాట్లాడి అంతా చేసి వాళ్ళకి లగేజ్ అందింది అన్న తర్వాత నుంచి అక్కడ కోల్కతా నుంచి మా మెంబర్లందరూ రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్ గారు అందరూ కూడా అక్కడ సౌదీ ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి ప్రయాణికులకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే, వాళ్ళకు అసౌకర్యం కలిగింది అని చెప్పేసి ఎయిర్లైన్స్ తో, సౌదీ ఎయిర్లైన్స్ తో మాట్లాడి అది ఫ్లై డీల్ అనే ఫ్లైట్ ద్వారా తప్పిదం జరిగింది అనేసి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే అని అక్కడితో మాట్లాడి వాళ్లకు ఈరోజు 24,42,000 రూపాయలు కాంపెన్సేషన్ వచ్చింది. ప్రతి ఒక్క హాజీకి 13,800 రూపాయలు ఒక్కొక్క హాజీకి హజ్ కమిటీ ద్వారా చెల్లించడం జరుగుతోంది. మేము ఇంత చేస్తా ఉంటే హాజీల గురించి మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా మినిస్టర్ సార్ ఎన్ఎండి ఫరూక్ సాబ్ గారు కానీ, మా షరీఫ్ సాబ్ గారు, మా చైర్మన్, మెంబర్లు, తర్వాత వచ్చేసి ఆఫీసర్స్, హజ్ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్ అందరం కలిసి ఇంత చేసి మేము హాజీల గురించి ఆలోచిస్తా ఉంటే కొన్ని ఒక్క టెక్నికల్ ఇష్యూ, చిన్న ఇష్యూని పట్టుకొని వైసీపీ పేటీఎంస్ వాళ్ళు చిన్న దానికి భూతద్దంలో చూపించి ఏమేమో మాట్లాడుతున్నారు. మీరు హాజీల గురించి మాట్లాడుతున్నారు. మీ హయాంలో హాజీల గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? హజ్ హౌస్ నిర్మాణం గురించి పట్టించుకున్నారా?
ఎంబార్గేషన్ పాయింట్ గురించి పట్టించుకున్నారా? లేకపోతే ఏమైనా పోయి ఆ హాజీలకు సెండ్ ఆఫ్ ఇవ్వడం కానీ ఏమైనా చేసినారా? ఏదైనా ఒక్కటి చెప్పండి. ఎప్పుడు చూసినా ఏం దొరుకుతుంది, హజ్ కమిటీ మీద పడి ఏడవడం తప్ప మీకు ఏం తెలుసు? ఎప్పుడు చూసినా మా కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి మీద, మా హజ్ కమిటీ మీద ఎప్పుడు ఏదో ఒకటి అవాకులు చవాకులు పేలడం, ఇదే అయిపోయింది మీకు. ఎందుకంటే మీకు తెలుసు, ఏమంటారు, బిర్యానీ అంతా తిని విస్తరాకు బాగలేదు అన్న రకం మీ వైసీపీ ప్రభుత్వానిది. అంతెందుకు, పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చదన్నట్టు మీరు చేయరు, చేసే వాళ్ళని చూస్తే ఓర్చరు. మీకు కడుపు మంట. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి పేరు బాగొస్తుంది, హజ్ కమిటీ ఈసారి చాలా సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసింది అనేసి మీకు మంటతో ఈ మాటలన్నీ వస్తున్నాయి. అది కాక ఈ రోజు కూడా మా మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ సాబ్ గారు మీటింగ్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు, బెంగళూరు నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు వాళ్ళు ఏం సౌకర్యాలు కావాలి, ఏం లేదు అనేసి మా అందరికి కూర్చోబెట్టుకొని దిశానిర్దేశం చేసి వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలి అనేసి మా చైర్మన్ సాబ్ని, తర్వాత వచ్చేసి మా మెంబర్స్ అందరినీ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము హాజీలకి ఎప్పుడు ఎల్లవేళలా కూడా మేము వాళ్ళకు ఏ చిన్న ఇది ఉన్నా కూడా మా ఫోన్ నంబర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవైలబుల్లో ఉన్నాయి. వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కటి చేస్తున్నాము. కానీ మీరు చూస్తే మా మీద ఎప్పుడు చూసినా ఏడవడం తప్ప ఏం చేయడం లేదు. మీకేం తెలుసులేండి, దేవుడి కార్యక్రమాలు అంటే మీకు ఏం తెలుసు? తిరుపతి లడ్డుని కల్తీ చేసిన వాళ్ళు మీరు. మీకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు మా మీద పడి ఏడుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా మీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇప్పుడు కూడా మీరు మా మీద ఏమైనా ఇలాగే చేసినారంటే ఇంకా డైరెక్ట్ గా ఇంకా ఏం చెప్పలేము. ఇంకా మీ గురించి ఇంకా మీరు ఇంతే అనేసి మీరు మీ సాక్షి మీడియాని వదిలేసి మా పని మేము చేసుకుంటున్నాము. మా ప్రజలకు ఒక్కటే కోరేది, మన మైనారిటీ ముస్లిం ప్రజలందరికీ నేను ఒకటే కోరుతున్నాను, ఈ వైసీపీ చెప్పే సత్య ప్రచారాలు కానీ, ఈ పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడే మాటలు కానీ, సాక్షి మీడియాలో వచ్చేవి కానీ ఏది కూడా మీరు నమ్మద్దండి. ఎందుకంటే వాళ్ళకి కూటమి ప్రభుత్వం చేస్తుండేది వాళ్ళకు మింగుడు పడడం లేదనమాట. కూటమి ప్రభుత్వం ఇంత బాగా చేస్తాంది, మేము చేయలేకపోయినామని ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఒకటే కోరుతున్నా నేను ప్రజలందరికీ, మీ వాళ్ళు హాజీలు ఎవరైనా హజ్కు వెళ్ళింటారు కదా, బంధువులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళింటారు, వాళ్ళకు ఒక్కసారి ఫోన్ చేయండి, లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత అడగండి, కూటమి ప్రభుత్వంలో ఈసారి హజ్ యాత్ర ఎలా జరిగింది, ఎలా చూసుకున్నారు, ఎలా ఉంది అనేసి మీరు ఒక్కసారి అడగండి, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే మా ప్రభుత్వము చేతల్లో చూపించే ప్రభుత్వం, మాటల్లో చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం. అది చేస్తూనే ఉన్నాము. ఎవరైనా కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, మా లోకేష్ అన్న గారు కానివ్వండి, ఎన్ఎండి ఫారూక్ గారు కానివ్వండి, షరీఫ్ సాబ్ గారు కానీ, వాళ్ళు కూడా అంత ఏజ్ ఉంటే కూడా వాళ్ళు ప్రతి చిన్న దానికి ముందుకు వచ్చి వాళ్ళకి ఎవరికి ఏం అసౌకర్యం కలగకుండా చూసుకోవడం కానీ ప్రతి ఒక్కటి చేసినారు. కాబట్టి దయచేసి ప్రజలకి ఒక్కటే కోరుతున్నాను, ఈ ఫేక్ మీడియా, సాక్షి మీడియాలో కానీ, సాక్షి పేపర్లో వచ్చేటివి కానీ మీరు ఒక్కటి కూడా నమ్మద్దండి. దయచేసి మీ అందరికీ కోరుతున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు.